2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. మిస్టర్ డాక్టర్ షేక్ అన్వర్ గారు, నమస్తే మేడం. సో చాలా మంది సౌండ్ హీలింగ్ కి సంబంధించి మనల్ని కింద కామెంట్ బాక్స్ లో అడుగుతున్నారు, అసలు సౌండ్ హీలింగ్ అంటే ఏంటి, అది మమ్మల్ని ఎలా హీల్ చేస్తూ ఉంటుంది అని. బట్ మనీ అట్రాక్షన్లో మీరు చాలా సందర్భాలు చెప్తూ ఉండేవాళ్ళు, మీకు నెగిటివ్ థాట్స్ ఉన్నా, ఏదైనా ఒక థాట్ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నా, ఆలోచన మీద ఆలోచన ఎప్పుడైతే ఓవర్లాప్ చేస్తూ ఉంటుందో చాలా డిస్టర్బెన్స్గా కనిపిస్తుంటుంటారు. ఆ బ్లాక్స్ వల్ల మనని మీరు అట్రాక్ట్ చేయలేరు అని చెప్పి సౌండ్ హీలింగ్ త్రూ మనం మైండ్ని కామ్ చేయొచ్చు అంటారా? అసలు సౌండ్ హీలింగ్ అంటే ఏంటి సార్? జాగ్రత్తగా ఉండండి. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతూ ఎఫర్మేషన్స్ విజువలేషన్స్ చేస్తూ కూడా నేను అనుకున్నది ఏది నాకు జరగట్లేదు సార్, రివర్స్ అవుతుందంటే మీ మైండ్లో సంఘర్షణ ఎక్కువ ఉంది. సంఘర్షణ ఉంటే ఆకర్షణ జరగదు. ఒక నీటిలో ప్రతిబింబం మనకు కనిపించాలంటే నీరు ప్రశాంతంగా కామ్గా ఉంటేనే మన ఇమేజ్ కూడా మనకు కనిపిస్తుంది. డబ్బు అనే అవకాశం కానీ ఆపర్చునిటీ కానీ బిజినెస్ కనిపించాలంటే మీ మైండ్ చాలా కామ్గా ఉండాలి. యాజ్ అ సైకాలజిస్ట్గా నేను చెప్తాను, టూ మచ్ అనాలిసిస్ గివ్స్ పారాలిసిస్. అనాలిసిస్ ఎక్కువ చేస్తే పారాలిసిస్ వస్తుంది. సో మీ మైండ్ని కామ్ చేయడానికి నేను కొన్ని రకాల ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో మోస్ట్ అడ్వాన్స్డ్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ట్రైనింగ్ తీసుకొచ్చాను. మళ్ళీ చెప్తాను, వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ నేను మీ ముందు తీసుకొస్తున్నాను. అవేంటంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్ నెంబర్ 1, ఒకసారి మీరు చేతితో చూడండి. నేను సౌండ్ హీలింగ్ అనే కాన్సెప్ట్ నేను మీకు పరిచయం చేస్తున్నాను. సో ఈ సౌండ్ హీలింగ్ ఏంటంటే మైండ్ చాలా కామ్ చేస్తుందండి. సో నేను ఈసారి జరగబోయే క్లాసెస్లో దీని గురించి ఇంకా డీప్గా మీరు ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయాలనుకుంటే ఈ నెల 28 జరగబోయే క్లాసెస్లో దీని గురించి ఇంకా నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఒకసారి చూడండి, ఇది ట్రైలర్ మాత్రమే. సో దీన్ని ఏమంటారంటే వాటర్ స్టిక్ అంటారు. సో వాటర్ స్టిక్ ఇక్కడ మీరు చూడండి చాలా జాగ్రత్తగా. నేను ఏం చేస్తానంటే నా దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చిన ఇలాంటి మీరు క్లాసెస్కి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ గురించి నేను డీటెయిల్గా చెప్తాను. సో ఇదేంటంటే ఇది మీరు చూడండి, వాటర్ సౌండ్. ఖాళీగా ఉన్న గిన్నె, మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువ శబ్దం చేస్తుంది. అంటే మీ బ్రెయిన్ ఖాళీగా ఉందనుకోండి, చాలా రకరకాల డిస్టర్బ్ థాట్స్ వస్తాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీంతో మీ మైండ్ చాలా ప్రశాంతంగా చేస్తాను. సో ఇందులో మీరు తిప్పుతూ ఉంటుంటే ఒక రకమైన సౌండ్ వస్తుంటుంది. మీరు కళ్ళు మూసుకుని ఎప్పుడైతే ఈ సౌండ్ మీద ఫోకస్ చేస్తారో, ఓకేనండి, జస్ట్ 5 minutes ఆటోమేటిక్గా మీ మైండ్ చాలా కామ్ అయిపోతుంది. మీకు క్లారిటీ ఆఫ్ థాట్స్ వస్తాయి. లైఫ్లో ఏదైనా సాధించాలంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, క్లారిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ బిజినెస్ చేయాలో తెలియదు, డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు, ఎవరితో వర్క్ చేయాలో తెలియదు, ఎవరితో మీరు అపాయింట్మెంట్ చేసుకోవాలో తెలియదు. సో నేను ఇదేం చేస్తానంటే ఇది ఒక్క 5-10 minutes నా దగ్గర సౌండ్ హీలింగ్ మీరు వస్తే దాని గురించి నేను క్లాసులో డీటెయిల్గా చెప్తాను. సో ఇది చాలా మైండ్, ఇక్కడ చూడండి. సో వీటి గురించి ఇన్ డీటెయిల్గా చెప్తాను. జస్ట్ 5 minutes మీరు దీని మీద ఫోకస్ చేస్తే సో క్లారిటీ అట్రాక్ట్స్ మోర్ మనీ, మోర్ వెల్త్. మైండ్ అక్కడికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. దిస్ ఇస్ అ న్యాచురల్ హీలింగ్ అండి. మనం రోజు నేచర్లోకి వెళ్ళలేం కాబట్టి నేచర్ని మీ దగ్గర తీసుకొస్తున్నాను. ఇక్కడ చూడండి. ఎస్. సో ఇది కాకుండా ఇంకొకటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకటి చూడండి. నెక్స్ట్ మీకు పరిచయం చేయబోతున్నాను మైండ్ బౌల్స్. ఏంటి సార్ ఇంట్లో గిన్నెల్లాగా ఉన్నాయని అనుకోకండి. మన ఇంట్లో ఒకప్పుడు పెళ్ళిళ్ళు అయితే రాగి పాత్రలు ఇచ్చేవారు, అలాంటిది ఏమైనా కాదు. దిస్ ఈస్ కాల్డ్, కామన్ బుక్ టైప్ చేయండి, మైండ్ బౌల్ అని టైప్ చేయండి. ప్రపంచంలో టాప్ మోస్ట్ పర్సన్ దగ్గర నుంచి నేను తీసుకొస్తున్నాను. ఇదేంటంటే సర్టైన్ పర్టికులర్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి ఇందులో, బయట చాలా ఫేక్ ఉంటాయి, ఇది 100% ఒరిజినల్. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఎవరికైనా మైండ్ డిస్టర్బ్గా ఉంది, సార్ నాకు హ్యాపీ లేదు, ఇంట్లో ఎవరైనా చనిపోయినా ఏదైనా ప్రాబ్లం ఉన్నా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఫాస్ట్గా డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి, సో సైకలాజికల్ ట్రాప్ నుంచి, లేదనుకుంటే ఏదైనా స్ట్రెస్లో, ఫైనాన్షియల్ స్ట్రెస్ నుంచి బయటికి రావాలంటే ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. మీరు చూడండి, ఇందులో 3 బౌల్స్ ఉంటాయి. ఒక్కొక్క బౌల్ ఒక్కొక్క సౌండ్ ప్లే చేస్తుంటుంది. ఇక్కడ మీరు చూడండి. డిఫరెంట్ సౌండ్స్ ఉన్నాయి సార్. ఒక్కొక్క బౌల్ ఒక్కొక్క సౌండ్. చూడండి, 3 బౌల్స్ చూడడానికి ఒకలాగే ఉన్నాయి, కానీ దీస్ ఆర్ కాల్డ్ మైండ్ బౌల్స్ అంటారు. ఈ మైండ్ బౌల్స్ మీరు ఏం చేస్తుందంటే, మీరు నా కౌన్సిలింగ్కి వచ్చిన ఇలాంటివన్నీ కూడా నేను మీకు పరిచయం చేస్తాను. ఇక్కడ చూడండి. కామ్ స్టేట్. ఒక 1 hour 10 minutes పాటు నేను సౌండ్ హీలింగ్ చేస్తుంటాను. ఆ సౌండ్ హీలింగ్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ క్లాసెస్కి వచ్చిందే. దీని గురించి మీకు ఈసారి సైంటిఫిక్ కొన్ని వీడియోస్ చూడబోతున్నాను. అంటే మనం చూడండి, హార్ట్ని ఈసీజీతో కొలుస్తారు. హార్ట్ యొక్క అంటే పనితనాన్ని, బ్రెయిన్ యొక్క పనితనాన్ని ఈఈజీతో కొలుస్తారు, అంటే ఎలక్ట్రోహెన్సెఫాలోగ్రామ్. ఇక్కడ ఏంటంటే ఒక న్యూరో సైంటిస్ట్ జస్ట్ సౌండ్తోనే క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు. ఇక్కడ కామన్ టైప్ చేయండి, సౌండ్ హీలింగ్ వర్క్స్ యాజ్ ఎ మెడిసిన్ లాగా పనిచేస్తుందండి. అంటే ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తున్నానండి.
అలర్ట్నెస్ సార్ ఇవన్నీ. యా, మళ్ళీ చెప్తాను, ప్రపంచంలో మీరు ఎక్కడికో పరిగెట్టాల్సిన పని లేదు, నా దగ్గరికి రండి, ఆల్ ఇన్ వన్ గైడ్ లాగా అన్ని దొరుకుతాయి మీకు. ఓకే. ఎస్. సో ఇది మైండ్ బౌల్స్ అంటారు, రకరకాల మైండ్ బౌల్స్. ఇందులో నా దగ్గర చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. సో ఇది మీకు జస్ట్ పరిచయం చేసింది శాంపిల్ మాత్రమే. అండ్ వన్ మోర్ మీకు చూపిస్తాను చూడండి. చాలా మందికి ఓషియన్ హీలింగ్ అంటే తెలియదు. నేను నా క్లాసెస్కి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నా చేతికి చూడండి కొన్ని క్రిస్టల్స్ ఉన్నాయి. వెరీ వెరీ పవర్ఫుల్ క్రిస్టల్స్. ఇవి వేసుకోవడం వల్ల క్రిస్టల్ హీలింగ్ అంటారు దీన్ని. కామన్ బుక్లో టైప్ చేయండి, క్రిస్టల్ హీలింగ్ అంటారు. క్రిస్టల్స్ మనిషి బాడీని హీల్ చేస్తాయి. మనమైనా అట్లీస్ట్ ఏదో టైంలో నెగిటివ్ అవుతాం కానీ, డిప్రెషన్ అవుతుంటాం, ఎనర్జీస్ తగ్గుతుంటాయి, కానీ ఈ క్రిస్టల్స్ ఎనర్జీస్ చాలా అద్భుతంగా ఉంటాయి. నేను మీకు క్లాసెస్కి వచ్చినది ఈ క్రిస్టల్ హీలింగ్ గురించి పరిచయం చేస్తాను. అట్ ద సేమ్ టైం సౌండ్ హీలింగ్ గురించి పరిచయం చేస్తాను, ఆరా హీలింగ్ గురించి చెప్తాను, చక్ర హీలింగ్ గురించి చెప్తాను, వాటర్ హీలింగ్ చెప్తాను, జన్ హీలింగ్ చెప్తాను, నేచర్ హీలింగ్ చెప్తాను. ఇలా రకరకాల కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇవన్నీ నేర్చుకుని ప్రపంచంలో ఎక్కడెక్కడికో ట్రావెల్ చేసి నేను మీకు పరిచయం చేయబోతున్నానండి. అది కూడా మన తెలుగులో ఫస్ట్ టైం. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ ఓషియన్ హీలింగ్ అంటారు అనమాట. అంటే సముద్రం దగ్గర ఎప్పుడైనా మీరు కూర్చొని మెడిటేషన్ చేసినప్పుడు, సో మన ఘోష పోవాలంటే సముద్రపు ఘోష వినాలి. ఇది చూడండి, ఇది మీరు చూడండి, ఇందులో కొన్ని వెరీ స్మూతీ బాల్స్ ఉంటాయి. మీరు ప్రశాంతంగా పడుకున్నప్పుడు ఎప్పుడైతే నేను ఇది ప్లే చేస్తానో, దిస్ ఇస్ కాల్డ్ ఓషియన్ హీలింగ్ అంటారు. మన తల మీద ఇలా పెట్టి మీరు ఎప్పుడైతే ఇది ప్లే చేస్తాను నేను, మీ మైండ్ చాలా కామ్ అవుద్ది. ఓషన్ హీలింగ్ జరగడం వల్ల ఫస్ట్ మైండ్ ముందు పెట్టుకుని, ప్రపంచంలో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా అండి? కామన్ వర్క్ టైప్ నేను మిమ్మల్ని అడుగుతున్నా, ప్రపంచం అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని టైప్ చేయండి. చాలామంది మీరు మనీ, సక్సెస్, నేమ్, ఫేమ్ అంటారు. వాటన్నిటికన్నా టాప్ ఏంటో తెలుసా? మానసిక ప్రశాంతత. సో ఇది ఉన్నదనుకోండి, వాళ్ళే అత్యంత ధనవంతులు ఈ ప్రపంచంలో. అండ్ వన్ మోర్ మీకు పరిచయం చేయబోతున్నా చూడండి. ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా ఇప్పుడు ఉషా మేడం మీద మనం ప్రయోగం చేద్దాం. మీ మైండ్ ఏదైనా డిస్టర్బ్ అయినప్పుడు, దిస్ ఈజ్ కాల్డ్ వాటర్ చైన్. చూడండి, మళ్ళీ చెప్తున్నానండి, వాటర్ చైన్ అంటారు. సో ఇక్కడ మీరు నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే, మీరు ఇక్కడ చూడండి, ఇది చాలా వరల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్షన్స్ మనం తీసుకొచ్చాం. ఇక్కడ చూడండి, మీరు కళ్ళు మూసుకుని దీని మీద ఫోకస్ పెట్టండి మేడం. ఇక్కడ చూడండి, మీరు అలా ఫోకస్ చేయండి. ఓన్లీ 2 minutes. ఒక గంట ప్రశాంతతని కేవలం 5 నిమిషాలు తీసుకురావాలంటే దీని మీద ఫోకస్ పెట్టండి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఎస్, ఎలా అనిపించింది మేడం? ఫస్ట్ థాట్స్ ఏమి రావట్లేదు, అలర్ట్గా ఉన్నాము. అండ్ ఏదన్నా గుర్తొస్తుంది అన్న ప్రాసెస్లో ఆ సౌండ్ నో ఆపేస్తుంది. సో సౌండ్ గమనించాను సార్, అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను చాలా. ఇది మీకు 1 hour 10 minutes ఉంటుంది సౌండ్ హీరింగ్ జనరల్గా. సో ఎలా ఉంటాయంటే, కొత్త ప్రపంచంలోకి మీరు నిజంగా వెళ్ళాలనుకుంటే, సో నేను చాలా ఒక వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో నేను మీకు ఒక ఆఫీస్ కూడా మీకు ప్రొవైడ్ చేశాను, మిలినియస్ మైండ్ హబ్ అని. సో దాంట్లో మీకు ఇలాంటిది, కానీ దీని గురించి తెలియాలంటే కంపల్సరీ క్లాస్కి రావాలి. సో క్లాస్కి వస్తే ఏమవుతుందంటే, ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి మీకు చాలా డీప్గా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సౌండ్ కామన్ బాక్స్ టైప్ చేయండి, సౌండ్ బ్రేక్స్ నెగిటివ్ ఎనర్జీ అని టైప్ చేయండి. మన
నెగిటివ్ ఎనర్జీ మీ మైండ్ని కామ్ చేసేస్తుంది చాలా ఫాస్ట్గా. నిద్ర ఇలాంటి మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, స్లీపింగ్ ఇష్యూస్ ఉన్నాయా, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయా, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఒక్కొక్క హీలింగ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీరు నా క్లాసెస్కి ఈసారి ఈ బ్యాచ్లో మీ లక్ ఏంటంటే నేను సౌండ్ హీలింగ్ గురించి కూడా మీకు పరిచయం చేయబోతున్నా, అది రీసెర్చ్ కూడా చేయబోతున్నా. న్యూరో సైంటిస్టులు ఈజీ మిషన్ని బ్రెయిన్కి పెట్టి ఒక్కొక్క సౌండ్ ప్లే చేసిన తర్వాత మీకు బ్రెయిన్కి ఎలా కామ్ అయిపోతుంది, దాంట్లో స్ట్రెస్ లెవెల్స్ ఎలా తగ్గుతున్నాయి. సో దాంట్లో అంటే జనరల్గా మనకి స్ట్రెస్ని ఇచ్చే హార్మోన్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, కార్టిజోల్ హార్మోన్ అంటారు అనమాట. ఈ కార్టిజోల్ హార్మోన్ ఎలా గ్రాడ్యువల్గా తగ్గిపోతుందని నేను మీకు సైంటిఫిక్గా ఈసారి చూపించబోతున్నానండి. డెఫినెట్గా సార్, సౌండ్ హీలింగ్ అనేది చిన్న విషయం కాదు, చాలా డీటెయిలింగ్గా నాకు అర్థమైంది. May 5th ఒక స్పెషల్ డే ఉంటుంది. అందులో మీకు ఈ క్లాస్ కూడా ఎవరైతే ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉంటారో వాళ్ళకి ఫ్రీగానే రావడం జరుగుతుంది. అండ్ ఇందులో ఈ క్లాస్లో సౌండ్ హీలింగ్కి సంబంధించి డీటెయిలింగ్గా మీకు చెప్పే అవకాశం కూడా ఉంటుంటుంది. డబ్బుని ఆకర్షించాలన్నా, బ్లాక్స్ని క్లియర్ చేసుకోవాలన్నా, థాట్స్ని మనం కంట్రోల్ చేయాలి అనుకున్నా, కొత్తగా బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటూ ఉన్నాం అనుకున్నా, లేదా ఉమెన్ ఆంటర్ప్రినియర్గా కెరీర్ని స్టార్ట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు కనుక ఈ క్లాసెస్కి అటెండ్ అయితే ఆ ఎక్స్పీరియన్స్ని మీరే నాకు తిరిగి చెప్తారు. ఎవరైనా సరే క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద కొడుతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేయండి. టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.